బీసీసీఐ మరోసారి నాయకత్వ మార్పుకు సిద్ధమవుతోంది. ఈ నెలాఖరులో జరగబోయే వార్షిక సర్వసభ సమావేశంలో కొత్త అధ్యక్షుడి ఎన్నిక జరిగే అవకాశం ఉంది. ఇప్పటికే రాజీవ్ శుక్లా తాత్కాలిక అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టగా, రాబోయే ఎన్నికల్లో పదవీకాలం పూర్తి చేసుకున్న రోజర్ బిన్నీ స్థానంలో ఒక లెజెండరీ భారత క్రికెటర్ను బీసీసీఐ అధ్యక్ష పదవికి పరిశీలిస్తున్నట్లు దైనిక్ జగారన్ కథనం వెల్లడించింది. గతంలో బీసీసీఐ అధ్యక్షులుగా రాజకీయ నాయకులు బాగా పలుకుబడి ఉన్న వ్యక్తులను ఎన్నుకున్నారు. అయితే 2019లో సౌరవ్ గంగూలీ బీసీసీఐ అధ్యక్షుడిగా ఎన్నికవడం, ఆ తర్వాత 1983 వరల్డ్ కప్ విజేత రోజర్ బిన్నీ బాధ్యతలు చేపట్టడం క్రికెటర్లకు ముందుకు తీసుకువచ్చే సాంప్రదాయాన్ని కొనసాగించారు. ఇప్పుడు మరో రికార్డు సాధించిన ఆటగాడు ఈ జాబితాలో చేరబోతున్నాడన్న ఊహాగానాలు బలంగా వినిపిస్తున్నాయి. అండర్సన్ టెండూల్కర్ ట్రోఫీ సందర్భంగా ఆ క్రికెట్తో అనధికారిక చర్చలు జరిగాయని సమాచారం. ఒక కీలక రాజకీయ నేత కూడా ఇంగ్లాండ్లో ఆయన్ని కలిశారని, బీసీసీఐ టాప్ పోస్టుపై చర్చించారని వర్గాలు చెబుతున్నాయి. అయితే ఆ క్రికెటర్ ఒప్పుకున్నారో లేదో అన్న విషయంపై ఇంకా స్పష్టత రాలేదు. ఎన్నికలు జరిగే అవకాశం ఉన్నప్పటికీ మునుపటి మాదిరిగానే ఈసారి కూడా ప్రధాన పదవులపై ఏకగ్రీవ నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని బీసీసీఐ వర్గాలు చెబుతున్నాయి. జాయింట్ సెక్రటరీ దేవజిత్ సైకియా, ట్రెజరర్ ప్రభదేశ్ భాటియా, రోహన్ గౌన్స్ దేశాయ్ తదితరులు యథావిధిగానే కొనసాగుతారని భావిస్తున్నారు. ఐపీఎల్ చైర్మన్ స్థానానికి మహారాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ మాజీ కార్యదర్శి సంజయ్ నాయక్, రాజీవ్ శుక్లా పేర్లు వినిపిస్తున్నాయి. శుక్లా ఐపీఎల్ చైర్మన్ బాధ్యతలు చేపడితే ఉపాధ్యక్ష స్థానానికి బీహార్ క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడు, బీజేపీ నేత రాకేష్ తివారీ బలమైన అభ్యర్థిగా మారే అవకాశం ఉంది. త్వరలో అమల్లోకి రానున్న నేషనల్ స్పోర్ట్స్ గవర్నెన్స్ యాక్ట్ బీసీసీఐ భవిష్యత్తు ఎన్నికలపై కీలక ప్రభావం చూపనుంది. అయితే ప్రస్తుతానికి అదే చట్టం అమల్లోకి రాకపోవడంతో ఈసారి పాత నిబంధనల ప్రకారమే ఎన్నికలు జరగనున్నాయి. రోజర్ బిన్నీ పదవీకాలం భారత పురుషుల క్రికెట్ జట్టు 2024 టీ20 ప్రపంచ కప్, 25 ఛాంపియన్స్ ట్రోఫీని గెలుచుకుంది. అలాగే మహిళల ఐపీఎల్ కూడా ప్రారంభమైంది.